సో గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. గుడ్ మార్నింగ్ సార్ ఇది 8 minutes కాదు, ఇప్పటి నుంచి 8 minutes. రైట్. సో సో కూల్. లెట్స్ కమ్ టు డైరెక్ట్లీ టు ద టాపిక్, ఆర్కిటెక్టింగ్ ఫ్రమ్ డ్రీమ్స్ టు రియాలిటీ. సో నేను చెప్పినట్టు యాక్చువల్గా చాలా మంది చూస్తూనే ఉంటారు వీడియోలో, బట్ ఐ వాంట్ రిపీట్ ఇట్ అగైన్. సో ఒక చిన్న స్విగ్గీ ఆర్డర్కి వీ నీడ్ త్రీ థింగ్స్. అంటే ఒక కోరిక, తినాలన్న కోరిక ఉంది, అది ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడి నుంచి తేవాలి. ఈ రెండు కోరికల్ని ఒక కాంట్రాక్టర్ ఆర్ ఎగ్జిక్యూట్ చేసే పర్సన్కి మీరు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే చాలా కన్ఫ్యూజన్తో చాలా క్వశ్చన్ తర్వాత మన దగ్గరకు వస్తుంది. సో అలాంటిది మనం కావాలనుకున్న ఇల్లు ఆర్ కోరిక ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడం. సో దాన్ని ఎలా అనేది ఈరోజు చూద్దాము. మేజర్లీ వీఆర్ ఇంటూ 3 things: ఆర్కిటెక్చర్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్ అండ్ సోర్సింగ్ సపోర్ట్. ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అంటే ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ ద అవుట్ సైడ్, అంటే బిల్డింగ్ పార్ట్గా ఏదైతే ఉందో, సైట్ ఉంది ఇంకా బిల్డింగ్ లేదంటే దట్ కమ్స్ యాజ్ అన్ ఆర్కిటెక్చర్ థింగ్. బిల్డింగ్ ఉంది, లోపల ఫినిషెస్ అండ్ ఇంటీరియర్స్ ఏంటి ఎలా కావాలి అనుకుంటే, లోపల సర్వీసెస్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఇవన్నీ ఎలా అంటే అవి ఇంటీరియర్ కింద వస్తాయి. సోర్సింగ్ కమ్స్ ఆన్ ద థర్డ్ స్టేజ్ వేర్ విల్ బి హ్యాండ్ హెల్డింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద డెసిషన్. సో ఇవి 3 parts మా దానిలో. అండ్ వీ బిలీవ్ దట్ ఎ గుడ్ డిజైన్ హ్యాస్ ద పవర్ టు బ్రేక్ ఆర్ మేక్ డెస్టినీ, బికాస్ డిజైన్ ఫోర్సెస్ పీపుల్ టు ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, మేకింగ్ షూర్ దట్ ఆ స్పేస్ ఏదైతే ఇంటెన్షన్ ఉందో ఆ స్పేస్ తెలియకుండానే అదే విధంగా వాటిని యూజ్ చేయడానికి డిజైన్ హెల్ప్ అవుతుంది. సో దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. సో ద గోల్డెన్ 7. వాట్ ఈస్ 7 square? So that is a 7 set of problem that what we have identified, saying that EVVB clients ki requirements ani aa 7 కి మేము ఇచ్చే సొల్యూషన్ అంటే we'll just see it in a glance. సో ద ఫస్ట్ థింగ్, కావాలి అన్న కోరిక పొద్దున్న లేవంగానే అది ఏం కలగన్నాం అని మర్చిపోతాం, అవునా కదండి? సో డ్రీమ్ అనేది నిద్రలో చాలా బాగా కనిపిస్తుంది, లేస్తే మాత్రం చాలా బ్లడ్గా ఉంటుంది. సో ఆ విజన్ని క్లియర్ చేయడానికి క్లయింట్స్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుందండి. ఇల్లు కావాలి అని కోరిక ఉంటుంది, కానీ ఎలా కావాలి అనేది మాత్రం చెప్పలేకపోవచ్చు. కొంతమంది ట్రాన్స్లేట్ చేయగలరు బెటర్గా, కొంతమంది చేయలేకపోవచ్చు. సో చేయలేని వాళ్ళకి విల్ ట్రై టు హెల్ప్ దెమ్ విత్ స్మాల్ వర్క్ షాప్స్, మూడ్ బోర్డ్స్ క్రియేట్ చేయడం. వాళ్ళు ఏం ఇమాజిన్ చేసుకున్నారు, నైట్ కల్లో మీకు ఏం వచ్చిందండి, వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారా, అలా వచ్చిందా ఇల్లు. సో అలా బ్రీఫ్ చేస్తూ ఒకటి కింద నారో డౌన్ చేస్తూ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద క్లయింట్ ఈస్ కమింగ్ అప్ విత్. సో అలా వచ్చి నెక్స్ట్ వాళ్ళకి ఇంకొక భయం, ఈ కళ నిజం చేయాలంటే బడ్జెట్ ఎంత అయిపోతుందో, మనం అఫోర్డ్ చేయగలమా లేదా. ఏ కళన్నా నిజం చేయించండి, మీకు చార్మినార్ సెట్ కన్నా వెళ్ళచ్చు, లేదా ట్యాక్స్లో ఉన్న చార్మినార్ సెట్ కన్నా వెళ్ళచ్చు. సో బడ్జెట్ బట్టి మనం ఏం చేయగలం అనేది కూడా మనం డిసైడ్ చేయొచ్చు, బట్ వీ డోంట్ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ ద డ్రీమ్ దట్ వీఆర్ హ్యావింగ్, రైట్? సో దాని తర్వాత ఒకవేళ బడ్జెట్ సెట్ అయిపోయింది అన్నీ ఏంటంటే ప్రాజెక్ట్లో మేబీ డిలే అవ్వచ్చేమోనండి. కోఆర్డినేషన్, ఇంతమందిని కోఆర్డినేట్ చేయాలి కదా, ఇల్లు కట్టాలంటే మేము ఎంతమందిని కోఆర్డినేట్ చేయాలి, వీళ్ళందరినీ ఎలా కోఆర్డినేట్ చేస్తాం, అసలు ఎప్పుడెప్పుడు ఏ స్టేజ్లో ఏం వర్కులు చేయాలి. సో ఇది మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ వర్క్. సో ఈ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేయడానికి వాట్ వీ ట్రై టు డూ ఇస్ వీ విల్ గివ్ ద డెడ్ లైన్స్ ఆఫ్ ఈచ్ ప్రాజెక్ట్. అంటే ఎలా చేయాలి, ఎక్కడెక్కడ ఇంటర్వ్యూని అవ్వాల్సి వస్తుంది, ఏంటి క్వాలిటీ చెక్స్, ఆ తెచ్చినటువంటి మెటీరియల్లో మీరు ఎలా చూడగలరు అనేది ఒక రీఅష్యూరింగ్ కోసం మేము చెప్పే ఒక స్ట్రాటజీ ఇచ్చినది. తర్వాత మహాభూతం ఇదే, ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి వెళ్తున్నప్పుడు మనకి ఏదైతే పొద్దున్న లేచే అలవాటు ఉందో, ఇన్స్టాగ్రామ్ కానీ లేదంటే కొంతమంది పిన్నింట్రెస్ట్ కానీ, సో ఆన్లైన్ భూతం సెయింగ్ దట్ మీ ఇల్లు కన్నా అద్భుతమైన ఇల్లులు ఉన్నాయి చూడు ముందు అనేసి. సో ఆ ఇల్లులు అన్ని చూడడం, ఆ చాయిసెస్లో మనము కొట్టుకుపోవడం. అంటే ఈత నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్లో దూకొచ్చు కానీ సముద్రంలో దూకుతూ పోతాం, అంతే కదండి. సో సముద్రంలో డైరెక్ట్ దూకేసి ప్లాన్లు డిజైన్లు వెతికామనుకోండి, అది మనకు సెట్ అవుతుందా లేదా, దాన్ని కాల్ తీసుకోగలమా లేదా అనే దానిలో మేము హెల్ప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ ఇవన్నీ ఓకే, కానీ లైఫ్ స్టైల్. నేనేమంటానంటే ఆకలేసినోడు అమ్మా అని ఒకలాగా అంటాడు, దెబ్బ తగిలినోడు అమ్మా అని ఇంకోలాగా అంటాడు. సో రెండు అమ్మలు ఒకటే కాదు. సో అందుకని ఒక్కొక్కరు లైఫ్ స్టైల్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. వీఆర్ ఇన్ ద జనరేషన్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలైజ్డ్, సేయింగ్ దట్ నాది న్యూక్లియర్ ఫ్యామిలీ, నాకు ఇంతే రిక్వైర్మెంట్ ఉంది అనేసి. సో అలాంటి రిక్వైర్మెంట్స్లో నీష్ ఏంటి, వాళ్ళ ఇల్లుని ఇల్లు అనుకునేటట్టు చూడడానికి ఏం చేయాలి అనేది విల్ ట్రై టు ఐడెంటిఫై అండ్ మేక్ షూర్ దట్ దట్ ఈస్ ఎలివేటెడ్ ఇన్ ద స్పేస్ సో దట్ దే కెన్ మేక్ ద 4 walls యాజ్ దేర్ హోమ్స్, రైట్? ఇదన్నీ అయిపోయాక లాస్ట్ అండ్ వండర్ఫుల్ క్వశ్చన్ వచ్చే చాలా మందికి ఏంటంటే, ఇవన్నీ అయినాయండి తిరుపతిలో దొరుకుతారా, వెండర్స్ ఎవరు చేస్తారు, ఇవన్నీ చేయాలంటే ఎవరు చేస్తారు, మీరు డిజైన్ ఇచ్చేసారు, మీరు మొత్తం చూపించేశారు, ప్రాసెస్ చెప్పేశారు, మా దగ్గర సైట్లు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ కట్టడం ఎలా ఎవరు చేస్తారు. సో వీ హ్యావ్ ట్రస్టెడ్ వెండర్స్ అండి, చాలా మంది మాకు ఆల్రెడీ చాలా ఇయర్స్గా చేస్తున్న వాళ్ళు ఉన్నారు.
will make sure that the same elevation or same design comes over to the అవుట్పుట్ లెవెల్లోకి వచ్చేటట్టు. దానికి ఇవ్వాల్సింది కూడా సేమ్, ఆ ఎలివేషన్ అని ఇచ్చాము, ఎలా వస్తుంది ఏంటంటే విల్ హెల్ప్ దెమ్ విత్ ద 3D వాక్ త్రూస్. సో డ్రాయింగ్స్ కానీ 3D వాక్ త్రూస్ కానీ ఇచ్చి ఎలా డైరెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి చెప్తూ దాన్ని గైడ్ చేయడానికి మాకు పాసిబిలిటీ ఉంది. సో దీస్ ఆర్ ద 7 steps ఆఫ్ రైట్ 7 square. థ్యాంక్ యూ. ఓకే, so till date we had got the opportunities to serve more than 91 plus projects, completing 5.6 lakh square feet, serving more than 84 plus happy clients. ఇందాక చెప్పిన మేడం స్టాట్స్ లాస్ట్ బిఫోర్ ఇయర్వి, సో కొద్దిగా తగ్గినాయి, ఏమనుకోకండి, ఇవి కొద్దిగా అప్డేటెడ్ స్టాట్స్ తీసుకున్నాం. సో వాట్ కెన్ వీ డూ? ఐఎమ్ క్లాసిఫైయింగ్ ఇంటూ 2 categories అంటే B2B అండ్ B2C. ఫర్ ద కంఫర్టబుల్ అండర్స్టాండింగ్ అంటే B2B అనేది సేమ్ లెటర్ మీనింగ్ లో తీసుకోకండి. ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు సే బిజినెస్ పీపుల్ని ఎవరైనా కనెక్ట్ చేయాలంటే హౌ కెన్ వీ హెల్ప్ అంటే one point contact for all the structure needs and architecture needs and MEP needs. ఎందుకంటే ఒక ఆర్కిటెక్ట్ కింద ఉన్నప్పుడు అగైన్ ద బిల్డర్ హ్యాస్ టు గో టు స్ట్రక్చర్ ఇంజనీర్, అగైన్ దే హ్యావ్ టు గో ఫర్ అనదర్ పర్సన్ ఫర్ సమ్ అదర్ సర్వీసెస్. సో బట్ హియర్ వీఆర్ ద వన్ స్టాప్ షాప్ వేర్ ఎవ్రీథింగ్ ఈస్ కోఆర్డినేటెడ్ ఓవర్ హియర్. సో దట్స్ వన్. అండ్ యాక్ట్ as design partners for engineers and interior contractors also. And my specific ask for this category is కనెక్ట్ మీ విత్ సెకండ్ జనరేషన్ బిల్డర్స్. అంటే వాళ్ళ నాన్న ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు, నౌ దే ఆర్ టేకింగ్ ఇట్ అప్. వాళ్ళు ఇప్పుడు దే వాంట్ చేంజ్ ద గేమ్, హౌ ఎగ్జాక్ట్లీ దే ఆర్ గోయింగ్ అనేది. సో అలాంటి బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్కి నాకు ఒకసారి కనెక్ట్ చేయండి ఆర్ 1-to-1 షెడ్యూల్ చేయండి. వీ కెన్ హ్యావ్ ఎట్ దేర్ ఆఫీస్ ఆర్ మై ఆఫీస్. అండ్ ఇంటీరియర్ కాంట్రాక్టర్స్ ఆల్సో, ఎందుకంటే కాంట్రాక్ట్ చేసే ప్రతి ఒక్కరికి డిజైన్ చూడాలి అన్న ఉద్దేశం లేదు, ఎందుకంటే పిన్ ఇంట్రెస్ట్లో చూపిస్తే కూడా పని అయిపోతుంది ఈ రోజుల్లో. బట్ స్పెసిఫిక్గా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ప్లీజ్ హెల్ప్ మీ అవుట్. లాస్ట్ B2B, ఇది సారీ B2C, ఇండివిజువల్ పీపుల్లో హెల్ప్ చేసేది బడ్జెట్ సెలెక్షన్ అండ్ వెండర్స్ ఐడెంటిఫికేషన్లో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్ ఆన్ దాట్. దీస్ ఆర్ మై క్లయింట్స్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ వాట్ వీ హ్యావ్ సర్వ్డ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.